అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఒక స్పెషల్ రైస్ చేయబోతున్నాను. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ లేదా వంట చేసే టైం లేనప్పుడు ఈ విధంగా అన్నం చేసుకొని తింటే కడుపు నిండా తినవచ్చు. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. తర్వాత రుచికి తగ్గ కారము, రుచికి తగ్గ ఉప్పు వేసుకొని దంచినటువంటి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకొని ఇవన్నీ కూడా అన్నానికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కారం అంతా కూడా అన్నానికి బాగా పట్టింది. ఇప్పుడు మనం ఈ రైస్ని సైడ్కి పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 స్పూన్ మినపప్పు శనగపప్పు, 1 ఎండుమిరపకాయ, కరివేపాకు, అలాగే కొన్ని పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి. తాలింపు అంతా కూడా బాగా వేగాలి. ఇప్పుడు మనము రుచికి తగ్గ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు ఈ పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. అప్పటికప్పుడు మనము ఈ రైస్ని చేసుకొని తినవచ్చు. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు చివరిగా మనము 2 స్పూన్లు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల మనకి అన్నానికి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. తినేటప్పుడు చాలా బాగుంటుంది. నువ్వులు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ వేగాల్సిన పని లేదు. ఇప్పుడు మనము అన్నం కూడా వేసుకొని తాలింపు అంతా కూడా ఈ రైస్కు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. కేవలం మనము 5 నిమిషాల్లో ఈ రైస్ను తయారు చేసుకొని తినవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు. తాలింపు అంతా కూడా బాగా అన్నానికి పట్టింది. ఇప్పుడు చివరిగా మనము కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఒక్కసారి ఈ రైస్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నం రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.